పరిచయం. నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి? ఇవి ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన మూల హక్కులు. ఇవి గౌరవంగా మరియు స్వేచ్ఛగా జీవించడానికి పునాది వంటివి. రాజ్యాంగంలో స్థానం. ఈ హక్కులు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరచబడ్డాయి. వీటిని కాపాడాల్సిన బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానాలది. 1. సమానత్వ హక్కు. చట్టం ముందు అందరూ సమానులే. కులం, మతం, జాతి లేదా లింగం ఆధారంగా ఎవరికైనా వివక్ష చూపడం నేరం. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. 2. స్వేచ్ఛ హక్కు. ప్రతి పౌరుడికి తమ భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. దేశంలో ఎక్కడైనా నివసించే, ఏ వృత్తినైనా చేపట్టే హక్కు మనకు ఉంది. 3. దోపిడీకి వ్యతిరేక హక్కు. వెట్టిచాకిరీ మరియు మనుషుల అక్రమ రవాణాను ఈ హక్కు నిషేధిస్తుంది. బలవంతపు శ్రమను అరికట్టి పౌరుల ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. 4. మత స్వేచ్ఛ హక్కు. భారతీయులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, ప్రచారం చేయవచ్చు. మన దేశం ఒక లౌకిక దేశం, ఇక్కడ అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుంది. 5. విద్యా మరియు సాంస్కృతిక హక్కులు. అల్పసంఖ్యాక వర్గాల వారు తమ భాషను, లిపిని మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ హక్కు వీలు కల్పిస్తుంది. 6. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఒకవేళ పైన చెప్పిన ఏ హక్కుకైనా భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి మన హక్కులను తిరిగి పొందే అధికారం మనకు ఉంది. ముగింపు. ప్రాథమిక హక్కులు మనకు స్వేచ్ఛగా మరియు ఆత్మగౌరవంతో జీవించే హక్కును ఇస్తాయి. వీటిని తెలుసుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. జై హింద్.